ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఇది చూసారా స్వీట్ లెమన్ ఎన్ని గుత్తులు వచ్చాయో, పువ్వులు కాయలు చూడండి. మొత్తం ఆకులు తక్కువ కాయలు ఎక్కువ ఉన్నాయి చూసారా. దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండి. మనం తెచ్చి వేసుకున్నామంటే ఒక కుండీలోని మట్టి మిశ్రం కలుపుకొని దాని మట్టుకి ఇంకా కాయలు కాస్తూనే ఉంటుంది, సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుందండి. ఇది చాలా సింపుల్ పెంచుకోవడం టెర్రస్ గార్డెన్ మీద. చూసారా ఎన్ని గుత్తులు ఉన్నాయి చూసారా. నేను కొన్ని సంవత్సరం పైన అయిపోయిందండి. నేను చాలాసార్లు తెంపుకున్నాను కాయలు చూసారా. ఇప్పుడు కూడా తెంపుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఇక్కడ చిన్నదిగా కలర్స్ కొంచెం కలర్ చేంజ్ అయిందంటే చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిందంటే మనం తెంపుకొని తినవచ్చు. ఇంకా ఫ్రూట్ ఇలా పండు ఇలా తినవచ్చండి. ఇది చాలా సులువు. తింటే స్వీట్ లెమన్ తొక్క స్వీట్గా ఉంటుంది, లోన పల్పు పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. షుగర్ పేషెంట్లకు గట్ట చాలా మంచిది. నేను 20 లీటర్లు బకెట్లో పెట్టుకున్నానండి చూసారా. గెత్తం కూడా నేను ఆవు గెత్తం మట్టి కలుపుకున్నానండి. నేను కోకోపీట్ వేయలేదు. ఇలాంటి మొక్కలు ఏమైనా ఉంటే తీసుకోవాలి. చూసారా ఇక పండు అయిపోయింది ఒకటే. చాలా ఉన్నాయి పళ్ళు అయిపోయి నువ్వు తెంపించుకుంటే ఉన్నట్లకి కొంచెం బలం తగులుతుంది కదండి. అందుకని ఈ వీడియో కూడా చేస్తున్నాను. ఇక గడ్డి గట్ట ఏమైనా ఉన్నా చేసినా తెంపుకోవాలి. మనం గ్రాఫ్టెడ్దే తెచ్చుకోవాలండి. నిమ్మకాయలు ఇలా చిన్న పింజి పువ్వు ఏదైనా ఉన్నదైతేనే తెచ్చుకోవాలి, లేకపోతే మనం మోసపోతాం. నర్సరీ వాళ్ళ దగ్గర వాళ్ళు చాలా సులువుగా మోసం చేస్తారు. అందుకనే మనం చిన్న పింజి ఆకులు చూసారా ఎలాగుంటాయి ఆకులు, చిన్న పింజైనా పువ్వైనా ఉన్నదే తెచ్చుకోవాలి. పువ్వు అయితే చూడండి, ఇక పువ్వు కూడా చూపిస్తాను. ఇంక పువ్వు అయితే ఎలా ఉంటుంది చూసారా. ఇది పెంచుకోవడం అయితే చాలా సులువు అండి. తెంపుకుందాం చూసారా. ఇది ఇలా కాయతో ఇలా పండు ఇలా తినడమేనండి. చాలా స్వీట్గా ఉంటుంది, పుల్లగా తీయగా ఉంటుంది. అలాగని ఫుల్గా స్వీట్ పంచదారలా కాదు, పులుపు ఉంటుంది, స్వీట్ ఉంటుంది. ఇంకా ఉన్నాయి కాయలు. మనం ఇలా తెంపుకొని దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం చూసారా. ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం దీనికి. చూసారా కిచెన్ వేస్ట్ అండి మొత్తం ఇందులోని నానపెట్టి ఉంచుకున్నాను చూసారా. చూసారా ఈ వాటర్ కొంచెం వేసుకుందామా. ఇది డైల్యూట్ చేసుకొని ఇప్పుడు ఇచ్చుకుందాం చూసారా. ఇంకోటండి డైల్యూట్ చేసి తెచ్చాను వాటర్, ఇప్పుడు వేసుకుందాం. ఇది ఈవినింగ్ కదండి, మంచిదని ఈవినింగే మనం ఏదైనా ఫెర్టిలైజర్ వేసుకోవాలంటే వేసుకోవాలి. వంకాయ చెట్టు చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. చూసారా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాం కదండి. ఇప్పుడు 2 days తర్వాత ఇంకేదైనా ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం. మళ్ళీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఒక నిమ్మకాయ ఉంది చూసారా. ఇంక ఇది కూడా పండిపోయినవన్నీ తీసిస్తే మనకి ఉన్నట్లకన్నిటికి ఇవి ఇంకా ఉన్నవి కాస్తాయి, అంటే బాగా ఇదవుతాయి, బలం లాక్కుంటాయి కదండి. అందుకు చూసారా తెంపగానే ఎలా వచ్చిందో. ఇక ఇక్కడ ఒకటి ఉంది చూసారా, ఇక్కడ 2 ఉన్నాయి పండిపోయినవి. అవి వద్దులేండి, ఇవి తెంపుకుందాం. ఇది బాగా పండిపోయింది చూసారా. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఇన్ని వచ్చాయి. ఇలా పండుతో పాటు ఇలా తినడమేనండి. ఇందులో చిన్న విత్తనం కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.